వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈ రోజు మనం ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంతో ఆశలు ఆకాంక్షల మధ్య కొలువుదీరిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తమ మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ కీలకమైన సందర్భాన్ని పురస్కరించుకొని సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఒక అద్భుతమైన వార్షికోత్సవ సభను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లుండి నిర్వహించబోతుంది. అయితే విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెనుక ప్రాంతంలో ఈ భారీ సభకు సర్వం సిద్ధం చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, గత ఏడాదిగా సాధించిన ప్రగతిని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించుకోవడానికి, ప్రజలకు మరింత చేరువవ్వడానికి కూడా ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు. అయితే గత 12 నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని తమ ప్రాధాన్యతలుగా పెట్టుకొని నిరంతరం కృషి చేసింది. అయితే ఈ వార్షికోత్సవ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరంగా వివరించనున్నారు. అయితే పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి అనేక పథకాలు రూపొందించబడ్డాయి. అయితే రైతులకు అండగా నిలవడం నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వరకు, ఇక మహిళా సాధికారత నుంచి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు ప్రతి రంగంలోనూ ప్రభుత్వం తమ ముద్ర వేసిందంటే నమ్మండి. ఇక ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, అర్హులందరికీ లబ్ధి చేకూర్చడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు, ప్రజలకు సాధికారత కల్పించడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య రంగంలో, విద్యా రంగంలో, వ్యవసాయ రంగంలో జరిగిన ప్రగతిని ఈ సభలో సమగ్రంగా విశ్లేషించనున్నారు. ఈ వేదికపై నుంచే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అమలు చేసిన కీలక సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా ప్రజలకు చేరిన లబ్ధిని స్పష్టంగా వివరించనున్నారు. వారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకున్నారో, కష్టపడి పనిచేసి ఏ విధంగా ఫలితాలను సాధించారో వారి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది కేవలం ఒక నివేదిక మాత్రమే కాదు, ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటి చెప్పే ఒక ప్రయత్నం కూడా. గతం గురించి మాట్లాడుకోవడమే కాదు, భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఈ సభలో కీలక అంశం అని చెప్పొచ్చు. ప్రభుత్వం తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రజల ముందుంచనుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలను రచించిందో, ఏ లక్ష్యాలను నిర్దేశించుకుందో ఈ సభలో స్పష్టం చేయనున్నారు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పించడం, ఇక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై ప్రభుత్వం యొక్క దృష్టిని తెలియజేయనున్నారు. ఇక P4 పేరుతో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపై ఒక ప్రత్యేక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఉండనుంది. ఈ P4 అంటే ఏంటి? ఇది ప్రజల ప్రయోజనాలను, ప్రగతిని, భాగస్వామ్యాన్ని, పాలనను సూచిస్తుంది. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకమైన పాలనతో ప్రగతిని ఎలా సాధించాలనుకుంటుందో ఈ ప్రెజెంటేషన్ లో వివరించనున్నారు. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఆంధ్రప్రదేశ్ కు ఒక సమగ్రమైన, సుస్థిరమైన అభివృద్ధి నమూనాను అందించే ఒక దార్శనికత. ఈ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం తన లక్ష్యాలను, వాటిని సాధించడానికి అవలంబించే విధానాలను స్పష్టంగా తెలియజేయనుంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ రక్షణ వంటి కీలక రంగాల్లో కూడా ప్రభుత్వం యొక్క దీర్ఘకాలిక ప్రణాళికలను కూడా ఇది ఆవిష్కరించనుంది. ఇది పెట్టుబడిదారులకు, ప్రజలకు, యువతకు ఒక స్పష్టమైన మార్గసూచిని అందిస్తుంది. ఈ వార్షికోత్సవ సభకు ఏర్పాట్లయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెనుక ప్రాంతంలో ఒక భారీ వేదికగా రూపుదిద్దుకుంటుంది. భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సభలో శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇది కేవలం ప్రభుత్వ సభ మాత్రమే కాదు, ప్రజలకు, నాయకులకు మధ్య ఒక బంధాన్ని, భవిష్యత్తు పట్ల ఒక సమిష్టి ఆకాంక్షను ప్రదర్శించే ఒక వేదిక. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సభ గత నెల 12వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో మానవతా దృక్పథంతో ఈ సభను వాయిదా వేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇది ప్రభుత్వ సంవేదనను, ప్రజల పట్ల వారి కరుణను చాటి చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని సవాళ్లను అధిగమించి ఈ చారిత్రాత్మక సభ ఎల్లుండి విజయవంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు తెలుస్తున్నాయి. ఈ వాయిదా ఒక తాత్కాలిక విరామం మాత్రమే. మరింత పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో సుపరిపాలన తొలి అడుగు అనే నినాదంతో ముందుకు సాగుతుంది. ఇది కేవలం ఒక నినాదం కాదు,
రాబోయే 5 ఏళ్ల పాలనకు పునాది వేసే ఒక పటిష్టమైన ఆరంభం. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పారదర్శకమైన పాలనను అందిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వం మరోసారి ఈ వేదికపై నుంచి స్పష్టం చేయనుంది. ఈ వార్షికోత్సవ సభ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన దిశానిర్దేశంగా చేస్తుంది. ఇది ప్రజల ఆశలను, నమ్మకాలను అందిస్తుంది. ఇక రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చాటి చెబుతోంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.